ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్. రక్త సంబంధం కంటే ధర్మమే గొప్పదా? మన ప్రయాణంలో తోడుగా నడిచిన బలహీన ప్రాణిని వదిలివేస్తామా లేక రక్షిస్తామా? సత్యానికి చివరి పరీక్ష ఎక్కడ జరుగుతుంది? మనిషిని దేవతల సరసన నిలబెట్టేది ఏ గుణం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి సందేశాత్మక పౌరాణిక ధర్మగాథే స్వర్గ స్వాగతాన్ని సైతం త్యజించిన మానవత్వం, సత్యదీక్ష పరీక్షలో ప్రకాశించిన ధర్మరాజం. అనగనగా అది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన సమయం. పాండవులు 36 సంవత్సరాల పాటు ఇంద్రప్రస్థను ధర్మంగా పరిపాలించారు. అనంతరం కృష్ణావతారం ముగిశాక జీవితం చివరి మలుపులో ధర్మరాజు సన్యాసాన్ని స్వీకరించాలని నిశ్చయించుకుంటారు. రాజ్యాన్ని త్యజించి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీమాతతో సహా హిమాలయాల వైపు నడక మొదలవుతుంది. అది రాజుల ప్రయాణం కాదు, కర్మఫలాల వైపు సాగిన ధర్మయాత్ర. అన్నయ్య, నడవలేకపోతున్నానన్నయ్య. ఈ అడవులు నిశ్శబ్దం విచిత్రంగా ఉన్నాయన్నయ్య. రాజ్యశబ్దం లేకుండా ఇలా నడవడం హృదయం ఎందుకో భారంగా అనిపిస్తోంది. సోదరా భీమసేన, భారమంతా మన హృదయంలోనే ఉంటుంది. ఎప్పుడు గుర్తుంచుకో, త్యాగమే దానిని తేలికపరుస్తుంది. అవును ప్రభు, కానీ నాదో ధర్మ సందేహం. ఈ ప్రయాణం మన గతాన్ని వదిలి వెళుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకు. ఏమంటారు అని ప్రశ్నిస్తుంది ద్రౌపది తన పతి ధర్మరాజును. అవును ద్రౌపది, గతాన్ని విడిచినప్పుడే గమ్యం స్పష్టంగా గోచరమవుతుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక శునకం వచ్చి వారిని అనుసరించసాగింది. ఒక్క పిలుపు లేదు, ఆహ్వానం లేదు. అయినా అది ఆగనూ లేదు. అన్నయ్య, ఈ శునకాన్ని చూస్తున్నావా? మనవెంట నడుస్తూ వస్తోంది అని తన అన్నయ్య ధర్మరాజుకు చెబుతాడు అర్జునుడు. అప్పుడు నకులుడు, అన్నయ్య, బహుశా అది దారి తప్పిందేమో, తిరిగి పంపించేద్దామా? లేదు సోదరులారా, మనం పిలువనూ లేదు, తరిమివేయడము ధర్మం కాదు అని అందరికీ సమాధానమిస్తాడు ధర్మరాజు. ఆ సమయంలో సహదేవుడు, అన్నట్లు అది ఏమీ ఆశించకుండా మన వెంట నడుస్తూ వస్తోంది. దాని కళ్లల్లో భయం లేదు, విశ్వాసమే ఉంది అని సమాధానమిస్తాడు శునకాన్ని ఉద్దేశించి సహదేవుడు. ఆ శునకం నిశ్శబ్దంగా నడుస్తూ అనుసరిస్తోంది. మాటలు లేవు, అడుగుల శబ్దమే దాని వాక్యం. మన ప్రయాణానికి ఇది సాక్ష్యమేమో స్వామి అంటూ తన పతికి విన్నవిస్తుంది శునకం గురించి ద్రౌపది. అవును సతీ, ఈ యాత్రలో ఎవరు తోడుంటారో మనం ఎంచుకోలేము. కాని తోడుగా వచ్చిన వారిని వదిలివేయడం భావ్యం కాదు కదా. అలా హిమాలయాల వైపు సాగుతున్న ఆ నడకలో శునకం ఒక ప్రాణిగా కాదు, ఒక ప్రశ్నగా మారుతుంది. చివరి వరకు ధర్మం ఎలా నిలబడాలో పరీక్షించేందుకు వచ్చిన ప్రశ్నగా, నిశ్శబ్దంగా, విశ్వాసానికి ప్రతీకగా అది నడుస్తూంది, అనుసరిస్తోంది, నడుస్తూనే ఉంది. అన్నయ్య, అలసిపోతున్నానన్నయ్య, శరీరం నా మాటను వినడం లేదు అని అలసటతో చెబుతాడు భీముడు. హిమాలయాల మీదుగా స్వర్గం లక్ష్యంగా అడుగులు సాగిస్తున్న దశలో ఒక్కొక్కరికి శరీరంలో శక్తి చాలడం లేదు. ముందుగా భీముడు కుప్పకూలిపోతాడు. తరువాత అర్జునుడు, నకులుడు, సహదేవుడు, చివరకు ద్రౌపది కూడా. ధర్మరాజు వెనుదిరిగి చూడలేదు. దుఃఖాన్ని హృదయంలో బిగించి ముందుకు సాగుతున్నాడు. ఆ శునకం, అదే కుక్క మాత్రం అడుగు అడుగుకి తోడుగా నడుస్తూనే ఉంది, అనుసరిస్తూనే ఉంది ధర్మజుని. చివరకు హిమాలయాల్లోని సత్యపన్ సరోవరం, త్రికోణాకార పవిత్ర తీర్థం, అది సత్యానికి ప్రతిరూపం. భూమి మీద నుంచి స్వర్గానికి చివరిగా చేరుకునే ప్రదేశం హిమాలయాల్లో ఉన్న సత్యపన్ అనే సరోవరం. ఈ సత్యపన్ సత్యానికి ప్రతిరూపం. ఈ త్రికోణాకార సరోవరంలో ఏకాదశి సమయంలో స్వయంగా త్రిమూర్తులే స్నానం చేస్తారట. గంధర్వులు పక్షుల రూపంలో ఈ స్థలంలో కాపలా కాస్తూ ఉంటారు. ధర్మరాజు శునకం ఈ ప్రదేశానికి చేరుకునేసరికి ఆకాశం రెండుగా చీలి ఇంద్రుడు రథంతో ప్రత్యక్షమవుతాడు. ఇంద్రుడు రథంతో సహా వచ్చి ధర్మరాజుని మాత్రం రథంలోకి సాదరంగా ఆహ్వానిస్తాడు. ధర్మరాజు
గొప్ప ధర్మజ్ఞుడు కావడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల ధర్మరాజు మానవుడైన దేవతల రథంపై కూర్చునే అర్హతను సంపాదిస్తాడు. అందుకే ఇంద్రుడు సాదరంగా ఆహ్వానిస్తాడు ధర్మజుణ్ణి. భళా ధర్మజ భళా, నీవు మానవుడైన స్వర్గారోహణకు అర్హుడివి. ఇంకెందుకు ఆలస్యం, రథాన్ని అధిరోహించు. రా రా ధర్మజ. దేవేంద్ర, నా సోదరులు, నా సతీమణి మార్గమధ్యంలోనే కూలిపోయారు. వారి గురించి నేను ప్రశ్నించను. కాని ఈ శునకం నా వెంట చివరి వరకు వచ్చింది. దీనిని వదిలి నేను స్వర్గానికి రావడం భావ్యం కాదు కదా. కాని ధర్మజ, జంతువులకు స్వర్గంలో స్థానం లేదు రాజా. ఇంద్రదేవా, స్థానం గురించి చెప్పాలా? ధర్మం ఎక్కడ దయను విడిచిపెడుతుందో అటువంటి స్వర్గం నాకు వలదు. ఆ మాటలతో శునకం వెలుగుమయమై యమధర్మరాజుగా మారిపోతుంది ఒక్క క్షణంలో. తనయుడా, నీవు మరోసారి నీ నీతిని నిరూపించుకున్నావు. బలహీన ప్రాణిపై చూపిన కరుణే నీ గొప్పతనం. అందుకే నీవు అలసట లేకుండా శిఖరాన్ని చేరుకున్నావు. అలా ధర్మరాజు ఆడిన ఒకే ఒక అబద్ధం కారణంగా నరకద్వారం నామమాత్రంగా చూపించి అనంతరం స్వర్గంలోకి తీసుకువెళతారు. మిగిలిన పాండవులు తమ కర్మ ఫలాలను అనుభవించి చివరకు స్వర్గాన్ని చేరుకుంటారు. ఇది స్వర్గ స్వాగతాన్ని సైతం త్యజించిన మానవత్వం, సత్యదీక్షా పరీక్షలో ప్రకాశించిన ధర్మరాజం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. ధర్మమంటే కేవలం నియమాలు కాదని, కరుణతో కూడిన నడకని. మన జీవన ప్రయాణంలో ఉపయోగం లేని వారిని భావింపక వారిని ఆదరించడమే మానవత్వమని, అదే అసలైన ధర్మమని. పదవీ బంధాల కంటే మానవత్వమే గొప్పదని, సత్యం, దయ, న్యాయం కలిసిన చోటే నిజమైన స్వర్గం ఉంటుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటూ న్యూస్.